ఎలన్ మస్క్. ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేనేలేదు. వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అనే విషయం తెలిసిందే. కానీ ఎలన్ మస్క్ ఈ స్థాయికి రావడానికి ఏం చేశాడనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. 6 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టాడు. తోటి పిల్లలు ఆటలాడుతుంటే మస్క్ మాత్రం కోడింగ్ చేయడం నేర్చుకున్నాడు. పిల్లలంతా వీడియో గేమ్స్ ఆడుతుంటే మస్క్ మాత్రం సొంతంగా తానే ఒక వీడియో గేమ్ తయారు చేశాడు. అలా టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు చేయడం చిన్నతనం నుంచే మస్క్ అలవాటుగా మారింది. కానీ 19 ఏళ్ల వయసులో కెనడాకు వలస వచ్చిన మస్క్ కెనడాలో పొలం పనులు చేశాడు. వుడెన్ మిల్లో లేబర్గా పనిచేశాడు. అయినా కూడా 24 ఏళ్ల వయసులో తన తమ్ముడితో కలిసి తన మొట్టమొదటి బిజినెస్ వెంచర్ని స్టార్ట్ చేశాడు. అలా 1994లో మొదలైన మస్క్ బిజినెస్ జర్నీ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. ఎంతలా అంటే తనకు రాకెట్ సప్లై చేయమని రష్యన్స్ రిజెక్ట్ చేస్తే నేనే సొంతంగా రాకెట్ని తయారు చేసి చూపిస్తా అని ఛాలెంజ్ చేసే రేంజ్కు మస్క్ ఎదిగాడు. బ్యాంకింగ్, ఆటోమొబైల్, స్పేస్, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ ఇలా మస్క్ వేలు పెట్టిన ప్రతి సెక్టార్లో టాప్ పొజిషన్కి వెళ్ళాడు. అలా $374 బిలియన్ నెట్వర్త్తో మస్క్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అయ్యాడు. అడ్వాన్స్ థింకింగ్లో మస్క్ను మించిన వారే లేరు. హ్యూమన్ బ్రెయిన్ని మైక్రోచిప్తో ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు, లేదా మార్స్ మీద కాలు ఎలా పెట్టాలి అని ఆలోచించడం కావచ్చు, అందుబాటులో ఉన్న టెక్నాలజీని, తన వద్ద ఉన్న డబ్బుని కంప్లీట్గా ఎలా యూజ్ చేసుకోవాలన్న విషయంలో మస్క్ ఎప్పుడు ముందే ఉంటాడు. అందుకే ఎలన్ మస్క్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి అసలు ఎలన్ మస్క్ చిన్నతనంలో ఎలా ఉండేవాడు, ఎలన్ మస్క్ సృష్టించిన సంచలనాలు ఏంటి, భారీ వ్యాపార సామ్రాజ్యం సృష్టించడానికి మస్క్ ఎలా కష్టపడ్డాడు, మస్క్ ఎదుర్కొన్న సవాళ్ళేంటి, టెక్నికల్ ఫీల్డ్లో మస్క్ చేస్తున్న అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఇలా మిస్ కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. కంటెంట్ విషయంలో మాత్రం ఈ వీడియో నిజంగా అదిరిపోతుంది, మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది, నాది హామీ. అండ్ మీకు ఒక ప్రశ్న, మస్క్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎలన్ మస్క్ అంటే ప్రపంచ కుబేరుడుగా నేడు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. కానీ జీవితంలో మస్క్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 1971 జూన్ 28న సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో మస్క్ జన్మించాడు. కెనడాకు చెందిన మోడల్ మాయే, సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎరోల్ మస్క్, వీరిద్దరూ ఎలన్ మస్క్ తల్లిదండ్రులు. సౌత్ ఆఫ్రికాలో ఎలన్ మస్క్ తండ్రి స్వతహాగా మెకానికల్ ఇంజనీర్, కానీ ఆయనకు ప్రాపర్టీ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ ఉండేది. దాంతోపాటే ఆయన పైలట్గా, సెయిలర్గా పనిచేసేవాడు. వీటన్నిటితో పాటు మస్క్ తండ్రి ఒక లాడ్జ్ని రెంట్కు తీసుకుని నడిపిస్తూ ఉండేవాడు. ఇక ఎలన్ మస్క్కి ఎలాన్ కింబాల్ అనే తమ్ముడు, టోస్కా అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఎలన్ మస్క్ మీద తన తండ్రి ప్రభావం చాలా ఉంటుంది. తన తండ్రితో కలిసి చిన్నతనంలోనే టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. అలా ఎలన్ మస్క్ ఆలోచన విధానంలో చిన్నతనం నుంచే మార్పు మొదలైంది. చుట్టూ ఉన్న పిల్లలందరితో కలిసి ఉండేవాడు కాదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు. దాంతో పేరెంట్స్ మస్క్ గురించి భయపడి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మస్క్కి వినికిడి సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దాంతోపాటు ఎలన్ మస్క్ని పూర్తిగా స్టడీ చేసి మస్క్ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుందని చెప్పారు. మిగతా పిల్లల బ్రెయిన్ కన్నా భిన్నంగా మస్క్ బ్రెయిన్ కాంప్లెక్స్ ఐడియాస్తో నిండిపోయిందన్న విషయం డాక్టర్స్ చెప్పారు. ఇక మస్క్ తన తండ్రితో కలిసి సైంటిఫిక్ బుక్స్ చదవడం, సైంటిఫిక్ డిస్కషన్స్ చేయడం వల్ల మస్క్ బ్రెయిన్లో సైన్స్కి సంబంధించిన అనేక విషయాలు రిజిస్టర్ అయ్యాయి. ఎలన్ మస్క్కి సైన్స్ ఎంతలా ఎక్కేసిందంటే మస్క్ 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన కజిన్ చీకటి అంటే నాకు భయమేస్తుంది అని చెప్తే డార్క్నెస్ ఈజ్ ఓన్లీ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ అని సమాధానం చెప్పాడు. 8 ఏళ్ల వయసులో మస్క్ చెప్పిన ఈ ఫ్యాక్చువల్ ఆన్సర్కి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ప్రతి విషయంలో సైన్స్ని రిలేట్ చేస్తూ మాట్లాడడం మస్క్కు బాగా అలవాటైంది. మస్క్ ఇలా ఇంటెలిజెంట్గా మాట్లాడితే తోటి పిల్లలకు అర్థమయ్యేది కాదు. అలాగే మస్క్ అంటే ఎవరికి నచ్చేది కూడా కాదు. అలా తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చిన్నతనంలో మస్క్ని విచిత్రంగా చూసేది. మస్క్ని ఎగతాళి కూడా చేసేవారు. అలా ఒకరోజు స్కూల్లో మస్క్ని మెట్ల మీద నుంచి కిందకు తోశారు. దాంతో మస్క్కి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మస్క్ని మరింత కఠినంగా మార్చాయి. మస్క్ ఆలోచన విధానం మీద ఈ సంఘటనల ప్రభావం చిన్నతనంలో చాలా పడింది. అయితే ఎలన్ మస్క్కి 9 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు కలిసే ఉన్నారు. కానీ మస్క్కి 9 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు డైవర్స్ తీసుకుని విడిపోయారు. ఇలా తన తల్లిదండ్రులు విడిపోవడానికన్నా ముందు ఎలన్ మస్క్ ఒక షాపింగ్ మాల్లో కంప్యూటర్ని మొదటిసారి చూశాడు. కంప్యూటర్ని చూసిన వెంటనే ఎలాగైనా తనకు ఒక కంప్యూటర్ కావాలి అనే కోరిక పుట్టింది. అదే సమయంలో తన పేరెంట్స్ విడిపోవడంతో మస్క్ మాత్రం తన తండ్రి వద్దే ఉంటానని చెప్పాడు. తన ఫాదర్ మాత్రమే తనకు కంప్యూటర్ కొనిస్తాడని మస్క్ తన ఫాదర్తో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక మస్క్ కోరుకున్నట్టే 9 ఏళ్ల వయసులో మస్క్ ఫాదర్ ఒక కంప్యూటర్ కొనిచ్చాడు.
ఈ కంప్యూటర్ తన చేతికి వచ్చిన వెంటనే మస్క్ టెక్నాలజీతో పూర్తిగా కనెక్ట్ అయిపోయాడు. అంతేకాదు పూర్తిగా సోషల్ లైఫ్కి దూరమయ్యాడు. 11 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నాడు. తన తోటి పిల్లలందరూ వీడియో గేమ్స్ ఆడుతుంటే మస్క్ మాత్రం తానే సొంతంగా తన కోడింగ్ స్కిల్ను ఉపయోగించి బ్లాస్టర్ వీడియో గేమ్ తయారు చేశాడు. మస్క్ తయారు చేసిన ఈ వీడియో గేమ్ నచ్చి ఆ వీడియో గేమ్ని ఒక గేమింగ్ కంపెనీ $500 పర్చేస్ చేసింది. మస్క్ జీవితంలో మొట్టమొదటి సంపాదన ఇదే అని చెప్పొచ్చు. అయితే మస్క్కి కొంత వయసు వచ్చిన తర్వాత తాను తన చుట్టూ ఉన్న అందరికన్నా ఇంటెలిజెంట్ అనే విషయం అర్థమైంది. క్రమంగా తన చుట్టూ ఉన్నవారు మస్క్ని బ్రిలియంట్ అని గుర్తించడం మొదలుపెట్టారు. కానీ మస్క్ మాత్రం సౌత్ ఆఫ్రికాలో ఉంటే తన టాలెంట్ గ్రో అవ్వదు అని అమెరికా వెళ్ళాలి అనుకున్నాడు. నిజానికి మస్క్ సౌత్ ఆఫ్రికాను విడిచిపెట్టడానికి అన్నిటికన్నా పెద్ద కారణం వేరే ఉంది. అదేంటంటే 1964 నుంచి 1994 మధ్య సౌత్ ఆఫ్రికాలో ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారం సౌత్ ఆఫ్రికాలో 18 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాలి. 2 సంవత్సరాల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. కాబట్టి సైన్యంలో పనిచేయడాన్ని మస్క్ భారంగా భావించాడు. ఎలాగైనా ఆ కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ని తప్పించుకోవాలి అని అమెరికా వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఎలాన్ మస్క్ తల్లి మాయా కెనడా సిటిజన్ కాబట్టి ఎలాన్ మస్క్కి ఆటోమేటిక్గా కెనడా సిటిజన్షిప్ వస్తుంది. కాబట్టి 17 సంవత్సరాల వయసులో మస్క్ కెనడాలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే కెనడా సిటిజన్స్కి అమెరికా వీసా సులభంగా లభిస్తుంది. అయితే మస్క్ తండ్రి చిన్న బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర ఉన్నంతకాలం మస్క్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం లేదు. కానీ తన తల్లి పరిస్థితి పూర్తిగా భిన్నం. కాబట్టి మస్క్ కెనడాలో సొంతంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17 ఏళ్ల వయసులో కెనడాలో చదువుకుంటూనే మస్క్ ఒక టింబర్ మిల్లో పనిచేశాడు. ఇక 1989లో కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు. కానీ కెనడా నుంచి ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు. అమెరికన్ యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నాలు చేశాడు. అలా 2 సంవత్సరాల తర్వాత మస్క్కి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. 1995 వరకు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. BA ఎకనామిక్స్, BSc ఫిజిక్స్లో మస్క్ డబుల్ డిగ్రీ పూర్తి చేశాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదివేటప్పుడు తన కాలేజ్ ఫీజు కట్టడం కోసం మస్క్ ఎలక్ట్రానిక్ బుక్స్ తయారు చేశాడు. వీటిని అమ్మి వచ్చిన డబ్బుతో కాలేజ్ ఫీజు కట్టేవాడు. యూనివర్సిటీలో ఉన్నప్పుడే సిలికాన్ వ్యాలీకి చెందిన ఎనర్జీ స్టోరేజ్ స్టార్టప్ ఫినాకిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ చేశాడు. దీంతో పాటు గేమింగ్ కంపెనీలో రాకెట్ సైన్స్కి సంబంధించిన వీడియో గేమ్స్లో కూడా ఇంటర్న్షిప్ చేశాడు. ఈ 2 ఇంటర్న్షిప్స్ మస్క్ కెరీర్లో చాలా కీలకం. ఒకటి ఎనర్జీ స్టోరేజ్ స్టార్టప్. దీనివల్ల సూపర్ కెపాసిటీ బ్యాటరీ టెక్నాలజీ గురించి చాలా విషయాలు మస్క్కు అర్థమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ మీద మస్క్కి ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక రెండో ఇంటర్న్షిప్ గేమింగ్కి సంబంధించింది. ఇంటర్నెట్ బూమ్ అవుతున్న రోజులు కావడంతో ఇంటర్నెట్కి టెక్నాలజీకి ఫ్యూచర్లో ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవడానికి ఈ ఇంటర్న్షిప్ ఉపయోగపడింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ప్రెస్టీజియస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెటీరియల్ సైన్స్లో సీట్ వచ్చినా కూడా మస్క్ వెళ్ళలేదు. ఇంటర్నెట్ బూమ్ని అర్థం చేసుకుని నెట్ స్క్వేర్ అనే కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. కానీ మస్క్కి ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే మస్క్ అమెరికాలో స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు. ఉద్యోగం చేయాలి అంటే H1B వీసా కావాలి. కాబట్టి మస్క్కు ఉద్యోగం చేసే వీలు లేదు. కానీ 1995లో మస్క్ అమెరికాలోనే ఉంటూ తన తమ్ముడు కింబాల్తో కలిసి జిప్టు అనే స్టార్టప్ని బిల్డ్ చేశాడు. ఆ సమయాల్లో అనగా 1995లో అమెరికాలో ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగిపోయింది. కామన్ పీపుల్ కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇంటర్నెట్ అవైలబిలిటీ కన్నా ముందు అమెరికాలో ఏదైనా స్టార్కి వెళ్ళాలి అంటే అక్కడ వారికి ఆ స్టార్ డీటెయిల్స్తో పేపర్ డైరెక్టరీస్ ఉండేవి. పేపర్ డైరెక్టరీ అనేది ఒక బుక్. దానిలో అన్ని స్టోర్స్, షాపింగ్ మాల్స్ డీటెయిల్స్ ఉంటాయి. అడ్రస్తో పాటు ఆ షాప్కి వెళ్ళాలి అంటే ఫిజికల్ మ్యాప్స్ ఉండేవి. ఆ రోజుల్లో ఆ మ్యాప్స్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ అడ్రస్ వెతికేవారు. కానీ ఇంటర్నెట్ యూసేజ్ అందుబాటులోకి రావడంతో పేపర్ డైరెక్టరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని మస్క్ భావించాడు. తన చుట్టూ ఉన్న బిజినెస్లను ఆన్లైన్లో లిస్టింగ్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఒక వెబ్సైట్ తయారు చేసే ఆలోచన మస్క్కు వచ్చింది. దాంతో మస్క్ తన తమ్ముడితో కలిసి తన ఐడియాను ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టాడు. లోకల్గా ఉన్న రెస్టారెంట్స్, మాల్స్, స్టోర్స్, డాక్టర్స్, లాయర్స్ ఇలా ప్రతి ఒక్క వ్యాపారాన్ని తన వెబ్సైట్లో లిస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా కూడా ఒక అపార్ట్మెంట్లో చిన్న రూమ్లో ఉంటూనే మస్క్ తన అసలైన వ్యాపార ప్రస్థానం ఎక్కడి నుంచే మొదలుపెట్టాడు. మస్క్ కోడింగ్ చేస్తూ ఉండేవాడు. తన తమ్ముడు కింబాల్ అమెరికాలో తిరుగుతూ బిజినెస్ డీటెయిల్స్ కలెక్ట్ చేసేవాడు. ఇక ఈ వెబ్సైట్కి జిప్టు అని పేరు పెట్టారు. జిప్టులో లిస్ట్ అయిన బిజినెస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వారి వెబ్సైట్లో ఉంటాయి. ఆ షాప్ని రీచ్ అవ్వడానికి ఆన్లైన్లో మ్యాప్ కూడా ఉంటుంది. జనాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో మస్క్ ఐడియా సూపర్ సక్సెస్ అయింది. దాంతో వెబ్సైట్కి కస్టమర్లు క్రమంగా పెరిగారు. జిప్టులో రిజిస్టర్ కావడానికి బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ కూడా విపరీతంగా ఇంట్రెస్ట్ చూపించాయి. దాంతో ఒకే ఒక సంవత్సరంలో జిప్టు చాలా ర్యాపిడ్గా గ్రో అయింది.
ఈ స్టార్టప్ను సక్సెస్ చేయడానికి ఎలన్ మస్క్ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాడు. సాధారణంగా అమెరికన్స్ వీక్లీ 5 days మాత్రమే పనిచేస్తారు. కానీ ఎలన్ మస్క్ రెస్ట్ లేకుండా వారమంతా పనిచేసేవాడు. జిప్టో కోసం స్టాఫ్ను రిక్రూట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జిప్టోలో సర్వీస్ని ఇంకా పెంచాడు. కేవలం సాఫ్ట్వేర్లు, వెబ్సైట్లు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక 1996లో అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి ఎలన్ మస్క్కి $50 million ఫండింగ్ లభించింది. ఈ ఫండింగ్తో జిప్టోని ఇంకాస్త డెవలప్ చేశాడు. ఇక్కడ టైం లైన్ని గమనిస్తే ఇంటర్నెట్ బూమ్ అనేది మస్క్కు బాగా ఉపయోగపడింది. 1999 వచ్చేసరికి ఈ బూమ్ మరింత ఎక్కువైంది. పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు కొనడం స్టార్ట్ చేశాయి. ఇక 1999 ఫిబ్రవరిలో జిప్టోని కాంపాక్ అనే అమెరికన్ కంపెనీ $307 million కొనుగోలు చేసింది. కేవలం 4 సంవత్సరాల్లోనే మస్క్ ఒక చిన్న స్టార్టప్ని $307 million కంపెనీగా మార్చేశాడు. అయితే ఇన్వెస్టర్లకు, తన తమ్ముడికి అందరి వాటలు పోగా మస్క్కు కేవలం $22 million మాత్రమే వచ్చాయి. అప్పటికే మస్క్ వయసు 28 సంవత్సరాలు మాత్రమే. 28 ఏళ్ల వయసులో మస్క్ $22 million సంపదతో మల్టీ మిలియనీర్గా మారాడు. అయితే మస్క్ తన జిప్టోని అమ్మేసిన వెంటనే తన నెక్స్ట్ బిజినెస్ వెంచర్ మీద ఫోకస్ పెట్టాడు. 1999 ఫిబ్రవరిలో జిప్టోని అమ్మేశాడు. వెంటనే తర్వాతి నెల మార్చిలోనే X.com స్టార్ట్ చేశాడు. తన వద్ద ఉన్న $22 million నుంచి $12 million X.com కోసం ఇన్వెస్ట్ చేశాడు. X.com అనేది ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. ఎలన్ మస్క్ చదువుకునే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న లోపాలను గమనించాడు. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్క అంశం, పేమెంట్స్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, అకౌంట్ మేనేజింగ్, ఇలా అన్ని విషయాలని ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలి అనుకున్నాడు. ఆలోచన చాలా బాగుంది, కానీ కస్టమర్స్ మాత్రం అనుకున్నంత ఫాస్ట్గా రాలేదు. కారణం 1999లో ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఎవరికీ పరిచయం లేదు. అదీ కాక కస్టమర్లు తమ బ్యాంకింగ్ డీటెయిల్స్ని లిస్ట్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. దాంతో ఎలన్ మస్క్ కస్టమర్లకు బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. X.comలో రిజిస్టర్ అయిన వారికి $20 జాయినింగ్ బోనస్ లభించేది. దాంతోపాటు రిఫరల్ బోనస్ కూడా ఇచ్చేవాడు. రిజిస్టర్ అయిన కస్టమర్ మరో వ్యక్తికి X.comలో రిజిస్టర్ అయ్యేలా చేస్తే $10 ఇచ్చేవాడు. ఈ బోనస్ స్ట్రాటజీ విపరీతంగా సక్సెస్ అయ్యింది. దాంతో 2 నెలల్లో 2 లక్షల మంది యూజర్లు వచ్చారు. అయితే X.comలో గ్రో అవుతున్న సమయంలోనే పీటర్ థీల్ అనే మరో యంగ్ ఎంటర్ప్రీనర్ పేపాల్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో X.com, పేపాల్ 2 పోటీ పడేవి. మస్క్కి, పీటర్ థీల్కి విపరీతమైన పోటీ నడిచింది. కానీ 2000 సంవత్సరంలో ఎలన్ మస్క్, పీటర్ థీల్ ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరు ఇలానే పోటీ పడితే ఎవరికీ మంచిది కాదు. కాబట్టి 2 కంపెనీలను మెర్జ్ చేస్తే మార్కెట్లో ఒకే కంపెనీగా చలామణి అవ్వచ్చు అని అనుకున్నారు. దాంతో 2000 సంవత్సరం మార్చిలో X.comని పేపాల్లో విలీనం చేశారు. అయితే పేపాల్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎలన్ మస్క్. కాబట్టి ఎలన్ మస్కే కంపెనీకి CEO అయ్యాడు. కంపెనీలో మస్క్ మెజారిటీ షేర్ హోల్డర్ CEO కాబట్టి కంపెనీకి X.com అనే పేరునే కొనసాగించాడు. కానీ కొద్ది రోజుల్లోనే పేపాల్ ఇన్వెస్టర్లతో ఎలన్ మస్క్కి విభేదాలు మొదలయ్యాయి. కంపెనీ ఎంప్లాయీస్ కూడా X.com వద్దు, పేపాల్ అనే పేరే ఉండాలని డిమాండ్ చేశారు. అయితే మస్క్ CEO కాబట్టి కంపెనీ మేనేజ్మెంట్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు. ఎంప్లాయీస్ మీద విపరీతంగా ప్రెజర్ పెట్టేవాడు. నిజానికి ఎలన్ మస్క్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. కానీ ఎలన్ మస్క్ ప్రతి ఒక్కరూ తనలాగానే స్పీడ్గా, ఎఫిషియెంట్గా పనిచేయాలని కోరుకునేవాడు. ఒక రోజులో చేయాల్సిన పని గంటలో పూర్తి చేయాలని ఆదేశించాడు. దాంతో కంపెనీలో మస్క్ మీద వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో ఎలన్ మస్క్కి తన గర్ల్ ఫ్రెండ్ జస్టిన్ విల్సన్తో పెళ్ళయింది. మస్క్ తన వైఫ్తో ఆస్ట్రేలియాకు హనీమూన్కి వెళ్ళాడు. సరిగ్గా ఇదే అదునుగా భావించి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ మస్క్ని CEOగా తీసేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే మస్క్ హనీమూన్లో ఉన్నప్పుడే కంపెనీ CEOగా పీటర్ థీల్ని అనౌన్స్ చేశారు. అంతేకాదు కంపెనీ పేరును కూడా మార్చి పేపాల్ అని పెట్టారు. ఇక మస్క్ హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత కంపెనీలో కంట్రోల్ కోసం చాలా ట్రై చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. పేపాల్లో వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్గా మాత్రమే మస్క్కు అవకాశం కల్పించారు. దాంతో మస్క్ దీన్ని అవమానంగా భావించాడు. ఎలాగైనా సొంతంగా మరో బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి పీటర్ థీల్ CEOగా పేపాల్ని చాలా డెవలప్ చేశాడు. కేవలం 2 సంవత్సరాల్లో ఈబే పేపాల్ని ఎక్వైర్ చేసుకుంది. ఈ డీల్ వల్ల ఎలన్ మస్క్కి $180 million వచ్చాయి. ఒక్కసారి గమనిస్తే మస్క్ 1995లో జిప్టో స్టార్టప్ స్టార్ట్ చేశాడు. 1999లో దాన్ని అమ్మేస్తే $22 million వచ్చాయి. $22 million సగం బ్యాంకింగ్ వెంచర్లో X.comలో ఇన్వెస్ట్ చేస్తే 3 సంవత్సరాల్లో అంటే 2002 కల్లా $180 million వచ్చాయి. కాబట్టి ఎలన్ మస్క్ తన మనీని ఎలా మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాడో చూడండి. ఇక 2002లో మస్క్ సిలికాన్ వ్యాలీలోనే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్గా మారాడు. అదే సంవత్సరం మస్క్కి అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. అయితే పేపాల్లో CEO పొజిషన్ నుంచి తొలగించిన తర్వాత
మస్క్ 2001 నుంచే స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా మార్స్ మీదకు ఎందుకు మనుషులు వెళ్లడం లేదు అనే సందేహం కలిగింది. నాసా వెబ్సైట్లో చెక్ చేశాడు. అప్పటికే మార్స్ను ఎక్స్ప్లోర్ చేసేందుకు నాసా ఎలాంటి ప్లాన్ చేయలేదు. కాబట్టి మార్స్ను ఎక్స్ప్లోర్ చేయడమే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని డిసైడ్ అయ్యాడు. దాంతో ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్న బెస్ట్ సైంటిస్టులను కలిశాడు. రాకెట్ సైన్స్ సంబంధించిన పుస్తకాలను విపరీతంగా చదివాడు. రాకెట్ సైన్స్లో నాలెడ్జ్ సంపాదించాడు. ఫైనల్లీ 2001లోనే మస్క్ మార్స్ ఒయాసిస్ అనే ప్రాజెక్ట్ను లాంచ్ చేశాడు. ఒక గ్రీన్ హౌస్ని మార్స్ మీదకు పంపి దానిలో చెట్లు పెంచాలి, ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి మార్స్ మీద కూడా జీవం మనుగడ సాగించగలదని నిరూపించాలి అనేది మస్క్ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే 2001లో మార్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి ప్రపంచ దేశాలు ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ ఒక మార్స్ను ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన చేసిన ఇండివిజువల్ పర్సన్ మాత్రం మస్క్ థాట్ ప్రాసెస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్. స్పేస్లో దేన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్నా రాకెట్ సైన్స్ గురించి తెలిసి ఉండాలి. దాంతోపాటు రాకెట్ లాంచింగ్ ఫెసిలిటీ కూడా ఉండాలి. రాకెట్ లాంచ్ చేయాలి అంటే లాంచ్ ప్యాడ్, లాంచ్ వెహికల్ లాంటివి కావాలి. కానీ మస్క్ తన టీంతో ఒక ఆలోచన చేశాడు. తన రాకెట్ను లాంచ్ చేయడానికి మిసైల్ లాంచర్స్ను ఉపయోగించాలనుకున్నాడు. కాబట్టి 2002లో మస్క్ కొంతమంది ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్తో కలిసి రష్యా వెళ్ళాడు. రష్యా యొక్క ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను కొనుగోలు చేసేందుకు రష్యా వెళ్ళాడు. కానీ రష్యన్స్కి మస్క్కి మధ్య డీల్ సెట్ కాలేదు. నిజానికి రష్యన్స్ అమెరికన్స్ని అంత ఈజీగా నమ్మరు. దాంతోపాటు మార్స్ మీదకు క్యాప్సూల్ పంపించడానికి మిసైల్ లాంచింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తానని మస్క్ అంటున్నాడు. సైన్స్ తెలిసిన ఎవ్వరూ ఇది సక్సెస్ అవుతుందని అనుకోరు. అదీకాక ఎలన్ మస్క్ ఏజ్ కూడా తక్కువ, ఏరోస్పేస్ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ అసలే లేదు. కాబట్టి రష్యన్స్ మస్క్ను నమ్మలేదు. బాలిస్టిక్ మిసైల్స్ ఇవ్వడానికి రష్యన్స్ నో చెప్పారు. నిజానికి $20 మిలియన్ 3 మిసైల్స్ కొనాలనుకున్నాడు. కానీ రష్యా వెళ్ళిన తర్వాత ఒక్క మిసైల్ ధర $21 మిలియన్ అని చెప్పారు. దాంతో రష్యాలో మిసైల్స్ కొనడం అసాధ్యం అన్న విషయం అర్థమైంది. ఇక చేసేదేం లేక ఉత్తి చేతులతో మస్క్ అండ్ తన టీం వెనక్కి బయలుదేరారు. విమానంలో అందరూ నిరాశతో కూర్చున్నారు. కానీ మస్క్ మాత్రం చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ రష్యా నుంచి అమెరికా వచ్చే వరకు మస్క్ ల్యాప్టాప్లో పనిచేసుకుంటూనే ఉన్నాడు. ఇక ఫ్లైట్ అమెరికా రీచ్ అయ్యే టైంకి మస్క్కి ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే తానే సొంతంగా ర్యాకెట్ను తయారు చేయాలనుకున్నాడు. ఫ్లైట్లో మస్క్ తన ల్యాప్టాప్లో పనిచేసినట్టు కనిపించాడు. కానీ మస్క్ మాత్రం రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఈలోపే పూర్తిగా స్టడీ చేశాడు. రాకెట్ రా మెటీరియల్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబుల్ ఇంకా ఇతర ఖర్చులు అన్ని లెక్కలు వేశాడు. ఫైనల్గా ఒక విషయం అర్థమైంది. ర్యాకెట్ తయారు చేయడానికి ఉపయోగించే రా మెటీరియల్ కాస్ట్ టోటల్ ర్యాకెట్ కాస్ట్లో కేవలం 3% మాత్రమే అని అర్థమైంది. ఈ మొత్తం జర్నీలో మస్క్కి చాలా క్లారిటీ వచ్చింది. రాకెట్ సైన్స్ని కావాలనే ఎక్స్పెన్సివ్గా మార్చారు. నిజానికి రాకెట్ లాంచింగ్ అనేది ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో రాకెట్స్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తున్నప్పుడే రష్యా నుంచి మస్క్కి మరో ఆఫర్ వచ్చింది. $8 మిలియన్ ఒక ర్యాకెట్ని ఇస్తామని చెప్పారు. కానీ మస్క్ మాత్రం ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఇక 2001లో మస్క్ టెక్సాస్లో 75,000 స్క్వేర్ ఫీట్ వైశాల్యం ఉండే ఒక వేర్ హౌస్ను కొన్నాడు. వేర్ హౌస్ అంటే గోడాం. ఈ గోడాంని కంప్లీట్గా రాకెట్ అసెంబ్లీ యూనిట్గా మార్చేశాడు. అలా స్టార్ట్ అయింది స్పేస్ ఎక్స్. అప్పటికి అమెరికాలో నాసా కాకుండా ఉన్న ఏకైక మరో స్పేస్ ఏజెన్సీ బోయింగ్ మాత్రమే. కాబట్టి నాసా బోయింగ్లో పనిచేసే బెస్ట్ సైంటిస్టులను స్పేస్ ఎక్స్లో రిక్రూట్ చేసుకున్నారు. స్పేస్ ఎక్స్ కోసం మస్క్ $100 మిలియన్ ఇన్వెస్ట్ చేశాడు. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో రాకెట్ను లాంచ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. నిజానికి రాకెట్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, బ్యాటరీ ప్యాక్స్, కంట్రోల్ యూనిట్ ఇవన్నీ వేరే వేరే కంపెనీల నుంచి కొనాలని చూశారు. ఒక్కో దగ్గర నుంచి ఒక్కో పార్ట్ తెప్పించడం వల్ల డిజైన్ చాలా కాంప్లెక్స్గా మారుతుంది. కాబట్టి తన ర్యాకెట్లో ఉపయోగించే ప్రతి ఒక్క పార్ట్ సొంతంగా స్పేస్ ఎక్స్లోనే తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తగ్గింది. అయితే ఆ రోజుల్లో నాసా 600 కేజీల ఉన్న శాటిలైట్ని లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాలి అంటే $70 మిలియన్ ఛార్జ్ చేసేది. కానీ మస్క్ మాత్రం అదే 600 కేజీల శాటిలైట్ని $7 మిలియన్ కక్షలో ప్రవేశపెడతానని ప్రామిస్ చేశాడు. తన ఫస్ట్ రాకెట్కి ఫాల్కన్ 1 అని పేరు పెట్టాడు. ఒక్క సంవత్సరంలో లాంచ్ చేయాలని పెట్టుకున్న టార్గెట్ని స్పేస్ ఎక్స్ టీం అందుకోలేకపోయింది. ఫాల్కన్ 1 పూర్తిగా తయారు కావడానికి 4 సంవత్సరాలు పట్టింది. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత 2006లో ఫాల్కన్ 1 ర్యాకెట్ తయారైంది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఈ ర్యాకెట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లిక్విడ్ ఫ్యూయల్డ్ లాంచ్ వెహికల్. 2006 మార్చి 24న మొట్టమొదటిసారిగా ఫాల్కన్ 1ని లాంచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కౌంట్డౌన్ పూర్తయింది. అనుకున్న సమయానికి ఫాల్కన్ 1 నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎలన్ మస్క్తో సహా స్పేస్ ఎక్స్ టీం అంతా ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణాలవి. కానీ లాంచ్ అయిన 25 సెకండ్లోనే
ఫాల్కన్ 1లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. చూస్తుండగానే ఫాల్కన్ 1 కంట్రోల్ తప్పింది. కళ్ళ ముందే ఫాల్కన్ 1 క్రాష్ అయింది. మిషన్ ఫెయిల్ అయింది. అయినా ఎలన్ మస్క్ మాత్రం వెనక తగ్గలేదు. వెంటనే జరిగిన తప్పిదాన్ని అంచనా వేసుకున్నాడు. మరో ర్యాకెట్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. సంవత్సరంలోనే మరో ఫాల్కన్ 1 తయారైంది. 2007 మార్చి 21న రెండోసారి ఫాల్కన్ 1 లాంచింగ్ అటెంప్ట్ జరిగింది. ఈసారి మాత్రం ఫాల్కన్ 1 లాంచింగ్ తర్వాత 3 నిమిషాల పాటు ట్రావెల్ చేసింది. రాకెట్లో ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్గా ఇంజిన్ నుంచి సపరేట్ అయింది. అంతా సజావుగా సాగుతుందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. కానీ ఇంతలో సెకండ్ స్టేజ్లో ఇంజిన్ ఆఫ్ అయింది. దాంతో అనుకున్న కక్షలోకి వెళ్లకముందే ఫాల్కన్ 1 సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. ఎలన్ మస్క్ నిరాశపడలేదు. మనం అనుకున్న కక్ష వరకు చేరుకోకపోయినా కక్షకు దగ్గరగా వెళ్ళామని అనుకున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకున్నాడు. మళ్ళీ మరో ఫాల్కన్ 1 ర్యాకెట్ని తయారు చేశాడు. దానికోసం 17 నెలలు పట్టింది. ఇక 2008 ఆగస్టులో ఫాల్కన్ 1 థర్డ్ అటెంప్ట్కి రెడీ అయ్యారు. అనుకున్న సమయానికి ఫాల్కన్ 1 ప్రయాణం మొదలైంది. ఎలన్ మస్క్తో పాటు స్పేస్ ఎక్స్ టీం మొత్తం చూస్తుండగానే గాల్లోనే ఫాల్కన్ 1 పేలిపోయింది. ఇలా ఫాల్కన్ 1ని స్పేస్లో ప్రవేశపెట్టడానికి 3 సార్లు ప్రయత్నించారు. 3 సార్లు విఫలమైంది. 2002లో స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశారు. 2003కి ఎలా రాకెట్ తయారు చేయాలనుకున్నారు. కానీ 4 సంవత్సరాలు పట్టింది. 2008 కూడా వచ్చేసినా సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేయలేకపోయాడు మస్క్. సమయం, శ్రమ, డబ్బు అన్నీ వృధా అవుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచం అంతా గమనిస్తూనే ఉంది. మస్క్ యొక్క ప్రతి విఫల ప్రయోగాన్ని చూసి బోయింగ్ లాంటి సంస్థలు కామెంట్స్ చేస్తూనే ఉన్నాయి. అయినా మస్క్ మాత్రం వెనక తగ్గలేదు. మరోసారి ఫాల్కన్ 1ని ప్రయోగించబోతున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఈ ప్రయోగం కానీ విఫలమైతే స్పేస్ ఎక్స్ని పూర్తిగా మూసేయాల్సిందే. ఇక మస్క్ ఫాల్కన్ 1 ప్రయోగం చేస్తున్నప్పుడే మరో ఆలోచన కూడా చేశాడు. అదే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. మస్క్కు అడ్వాన్స్ థింకింగ్ ఎక్కువ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ఫాల్కన్ 1 కోసం చేసిన రీసెర్చ్లో మస్క్ ఒక ఆలోచన వచ్చింది. అదే ఫాజిల్ ఫ్యూయల్, అంటే శిలాజ ఇంధనం, అనగా పెట్రోల్, డీజిల్ లాంటివి. ఇప్పుడు నడుస్తున్న ప్రతి ఒక్క వెహికల్ ఫాజిల్ ఫ్యూయల్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఫాజిల్ ఫ్యూయల్స్ దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో పొల్యూషన్, గ్రీన్ ఎనర్జీ లాంటి ఇలా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్లో కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడంటే 2025లో ఎలక్ట్రికల్ వెహికల్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. కానీ 2003లో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. అయితే అమెరికాలో జనరల్ మోటార్స్ అప్పుడప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్ని తయారు చేయడం ప్రారంభించింది. అలాంటి సమయంలో మస్క్కి ఎలక్ట్రికల్ వెహికల్స్లో బిజినెస్ ఆపర్చునిటీ కనిపించింది. దాంతో మార్క్ అనే ఇంజనీర్స్తో కలిసి 2003లో ఎలన్ మస్క్ టెస్లా మోటార్స్ని స్టార్ట్ చేశాడు. జనరల్ మోటార్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రికల్ కార్ను లాంచ్ చేసింది. కానీ ఆ కార్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రైజ్, స్పీడ్, రేంజ్, బ్యాటరీ కెపాసిటీ లాంటి విషయాల్లో జనరల్ మోటార్స్ ఫెయిల్ అయింది. ప్రత్యర్థుల ఫెయిల్యూర్ను కూడా అంచనా వేశాడు. జనరల్ మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ కార్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకొని తక్కువ ప్రైస్, ఎక్కువ స్పీడ్, రేంజ్, బెటర్ బ్యాటరీ కెపాసిటీతో తాను కార్ని తయారు చేయాలనుకున్నాడు. జనరల్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కారులో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉపయోగించారు. కానీ మస్క్ మాత్రం టెస్లా కోసం లిథియం అయాన్ బ్యాటరీస్ ఉపయోగించాలి అనుకున్నాడు. అయితే అఫోర్డబుల్ ప్రైస్లో కార్ ఇవ్వాలని అనుకున్నారు. అనుకున్న డిజైన్, ఫీచర్స్తో కారును తయారు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలా ఒకవైపు రాకెట్ని, ఇంకోవైపు ఎలక్ట్రిక్ కార్ని డెవలప్ చేస్తూ వచ్చాడు. ఇక 2008లో టెస్లా తన మొట్టమొదటి మోడల్ రోడ్ స్టార్ని లాంచ్ చేసింది. కానీ టెస్లా రోడ్ స్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏకంగా $1,00,000 అయిందని అర్థమైంది. అయితే $1,00,000 పెట్టి ఆ కారును ఎవరు కొంటారు అని అనుమానం మొదలైంది. టెస్లా బిజినెస్ మోడలే తక్కువ ధరకే కారుని ఇవ్వాలి అని. కానీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే $1,00,000. దాంతో పరిస్థితి పూర్తిగా తారుమారయింది. అప్పటి వరకు టెస్లాలో లీడ్ ఇన్వెస్టర్గా ఉన్న మస్క్ 2008లో టెస్లాకి CEO అయ్యాడు. అదే సమయంలో 2008లో గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ కూడా మొదలైంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోయింది. 2008 వరకు స్పేస్ ఎక్స్లో ఫాల్కన్ 1 ప్రయోగం కోసం తన వద్ద ఉన్న డబ్బుని పూర్తిగా ఖర్చు చేశాడు. దాంతో టెస్లాలో ఇన్వెస్ట్ చేయడానికి మస్క్ వద్ద ఫండ్స్ లేవు. ఇన్వెస్టర్లు అడిగినా ఎవరూ టెస్లాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. దాంతో టెస్లా మోటార్స్ని నడపడం దాదాపు అసాధ్యం అయిపోయింది. టెస్లా పూర్తిగా బ్యాంక్ కరప్ట్ అయిపోయింది. కంపెనీ ఎలా నడపాలో తెలియని పరిస్థితిలో మస్క్ ఉన్నాడు. ఒకవైపు స్పేస్ ఎక్స్లో వరుసగా ఫెయిల్యూర్స్, మరోవైపు టెస్లా బ్యాంక్ కరప్ట్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎంటర్ప్రీనర్ ఏదో ఒక కంపెనీని నిలబెట్టుకుందామని మరో కంపెనీని అమ్మేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మస్క్ మాత్రం అలా చేయలేదు. టెస్లాను రన్ చేయడానికి తన సొంత కార్లు, ఆస్తులు అమ్మి టెస్లా కంపెనీ సర్వే అయ్యేలా చేశాడు. 2008లో మస్క్ ఎదుర్కొన్న పరిస్థితి ఇది. అలాంటి క్రూషియల్ టైంలో మస్క్ ఆశలన్నీ ఫాల్కన్ 1 లాంచింగ్ మీదే ఉన్నాయి. కాబట్టి ఫాల్కన్ 1 రాకెట్ లాంచింగ్లో ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఫాల్కన్ 1 ఎక్స్పెరిమెంట్లో ఎలన్ మస్క్ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఎందుకంటే స్పేస్ ఎక్స్, టెస్లా ఈ 2 కంపెనీల ఫ్యూచర్ ఈ ఒక్క ర్యాకెట్ ప్రయోగం మీద ఆధారపడి ఉన్నాయి. దాంతోపాటు మస్క్ కెరీర్ కూడా ఇదే ప్రయోగం మీద ఆధారపడి ఉంది.
ఇక 2008 సెప్టెంబర్ 28న ఫాల్కన్ 1 4th అటెంప్ట్కి అందరూ సిద్ధమయ్యారు. అనుకున్న సమయానికి ఫాల్కన్ 1 లాంచ్ అయింది. ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అయింది, సెకండ్ స్టేజ్ కూడా సక్సెస్ అయింది, ఇక ముఖ్యమైన థర్డ్ స్టేజ్ కూడా సక్సెస్ అయింది. ఒక్కో స్టేజ్ సక్సెస్ అవుతుంటే అందరిలో ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఫైనల్గా ఫాల్కన్ 1 కక్షలోకి వెళ్ళాలి అంటే థర్డ్ స్టేజ్ను కూడా దాటాలి. ఇక అందరూ చూస్తుండగానే ఫాల్కన్ 1 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. స్పేస్ ఎక్స్ కంట్రోల్ రూమ్లో సైంటిస్టులు, ఇంజనీర్లు మొత్తం ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టారు. ఎలన్ మస్క్ ఆనందానికి అవధులు లేవు. ప్రపంచం మొత్తం స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడడం మొదలైంది. ఎట్టకేలకి ఎలన్ మస్క్ విజయవంతంగా ఫాల్కన్ 1ని అనుకున్న విధంగా కక్షలోకి ప్రవేశపెట్టగలిగాడు. ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ షిప్గా ఫాల్కన్ 1 చరిత్ర సృష్టించింది. స్పేస్ ఎక్స్ అచీవ్మెంట్ చూసి నాసా కూడా ఆశ్చర్యపోయింది. కొన్ని నెలల్లోనే నాసా స్పేస్ ఎక్స్తో ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కార్గో సర్వీస్ చేసే విధంగా నాసా స్పేస్ ఎక్స్కి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ $1.6 బిలియన్. నాసాకు స్పేస్ ఎక్స్కు మధ్య జరిగిన ఈ డీల్ చాలా పెద్ద సంచలనం అయింది. స్పేస్ సెక్టార్లో ఎలన్ మస్క్ సాధించిన విజయం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అమెరికన్ బిజినెస్ సర్కిల్స్లో ఎలన్ మస్క్ పాపులారిటీ మరింత పెరిగింది. దాంతోపాటే మస్క్ పర్సనల్ వాల్యూ కూడా పెరిగింది. ఫాల్కన్ 1 సక్సెస్ కాకముందు టెస్లాలో ఇన్వెస్ట్ చేయమని ఎంతమందిని అడిగినా ఎవరూ మస్క్ మీద నమ్మకం చూపించలేదు. కానీ ఫాల్కన్ 1తో మస్క్ కెపాసిటీ ప్రపంచానికి అర్థమైంది. దాంతో టెస్లాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. 2008 డిసెంబర్లో టెస్లాకు $40 మిలియన్ ఫండింగ్ లభించింది. అమెరికాలో చాలా మంది టెస్లా తయారు చేసిన రోడ్స్టర్ కారును కొనేందుకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. క్రమంగా చూస్తుండగానే రోడ్స్టర్ కోసం ప్రీ బుకింగ్స్ జరిగాయి. టెస్లా కారును ఎవరు కొంటారు అన్న స్టేజ్ నుంచి ప్రీ బుకింగ్ చేసుకునే స్టేజ్కి టెస్లా వచ్చింది. ఫండింగ్, ప్రీ బుకింగ్స్ వల్ల టెస్లా బ్యాంక్ కరప్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడింది. టెస్లా పెరుగుతున్న కస్టమర్లకి తమ కార్లు అందించడం కోసం మాస్ ప్రొడక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే టెస్లా రోడ్స్టర్ 2 సీటర్ కారు. కేవలం రిచ్ పీపుల్ మాత్రమే రోడ్స్టర్ని బుక్ చేసుకున్నారు. కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ కోసం కూడా ఒక కారు ఉండాలి అనుకున్నాడు. దాంతో 2012లో టెస్లా మోడల్ ఎస్ని లాంచ్ చేసింది. మోడల్ ఎస్ సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ కారు 97 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకండ్లోనే అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్లో 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చు. డిజైన్ కూడా క్లాస్గా బాగుంది. ఇక ఈ కారులో టెక్నాలజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీన్ని కారు అనడం కన్నా ఒక కంప్యూటర్ అనడం నయం. స్క్రీన్లో కారు మొత్తాన్ని ఆపరేట్ చేయవచ్చు. ఇలా మోడల్ ఎస్ విపరీతంగా సక్సెస్ అయింది. దాంతో టెస్లా మోటార్స్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2012లో టెస్లా ఐపీఓని లాంచ్ చేసింది. ఇక 2013 నుంచి టెస్లా వాల్యూ పెరగడం మొదలైంది. 2017 వచ్చేసరికి టెస్లా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కార్ కంపెనీగా మారింది. మరోవైపు స్పేస్ ఎక్స్ కూడా సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచింగ్స్ చేస్తూ స్పేస్ సెక్టర్లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఫాల్కన్ 9 రాకెట్స్ ప్రయోగిస్తున్నారు. ఫాల్కన్ 1 కన్నా 50 రెట్లు ఎక్కువ కెపాసిటీ ఫాల్కన్ 9 కుండీలో డిజైన్ చేశారు. 2015లో రీయూజబుల్ రాకెట్స్ లాంచ్ చేశారు. రాకెట్ అనేది ఒక స్పేస్ వెహికల్ మాత్రమే. కక్షలోకి ప్రవేశపెట్టే శాటిలైట్ అన్నిటికన్నా ముఖ్యం. ప్రతి ప్రయోగానికి ఒక కొత్త రాకెట్ను ఉపయోగించడం వల్ల ప్రయోగానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రీయూజబుల్ రాకెట్స్ ని స్పేస్ ఎక్స్ తయారు చేసింది. స్పేస్ ఎక్స్ ద్వారా ఎలన్ మస్క్ స్టార్ట్ చేసిన మరో పెద్ద బిజినెస్ వెంచర్ స్టార్లింక్. ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడం కోసం ఎలన్ మస్క్ స్టార్లింక్ ని స్టార్ట్ చేశాడు. స్పేస్ ఎక్స్ ద్వారా వేలాది శాటిలైట్స్ ని ఎలన్ మస్క్ భూమి కక్షలో ప్రవేశపెట్టాడు. వీటి ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తున్నాడు. ఒక్క అమెరికాలోనే కాదు, 100 కన్నా ఎక్కువ దేశాల్లో స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్పేస్ సెక్టార్లో ఎలన్ మస్క్ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. ప్రపంచంలోకి అతిపెద్ద స్పేస్ షిప్ స్టార్ షిప్ ని తయారు చేశాడు. ఇక స్పేస్ ట్రావెల్ కోసం ద బోరింగ్ కంపెనీ, హైపర్ లూప్ లాంటి కాన్సెప్ట్స్ ని ఎలన్ మస్క్ ప్రపంచం ముందు పెట్టాడు. 2024లో ఐఎస్ఎస్ లో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడం కోసం నాసా కూడా స్పేస్ ఎక్స్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి స్పేస్ ఎక్స్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2015లో హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసేలా హ్యూమన్ బ్రెయిన్లో చిప్ను పెట్టే విధంగా న్యూరాలింక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. 2023లో ట్విట్టర్ని $44 బిలియన్ కొనుగోలు చేశాడు. XAI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్టార్ట్ చేశాడు. మస్క్ అంటే కేవలం సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, కాంట్రవర్షియల్ పర్సనాలిటీ కూడా. మస్క్ మీద విమర్శలు, మస్క్ చుట్టూ వివాదాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మస్క్ని హేట్ చేసే వారు కూడా ఉన్నారు. అయితే మస్క్ గురించి చెప్పుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎలా మారాడు, మస్క్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మస్క్ 3 భార్యలు, 14 మంది పిల్లలు, ఇలా చెప్పుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. కాబట్టి ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు మస్క్ గురించి చెప్పుకున్న ప్రతి విషయంలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
సంక్షోభం నుంచి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలి అనేది జిప్2 పేపాల్ లాంటి కంపెనీలను చూసి నేర్చుకోవాలి. ప్రయత్నం సంకల్పం ఎంత బలంగా ఉండాలో స్పేస్ ఎక్స్ టెస్లా నుంచి నేర్చుకోవచ్చు. ఇలా చెప్తూ పోతే ప్రతి అంశం ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. మస్క్ని మనం గౌరవించవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ మస్క్ని ఇగ్నోర్ మాత్రం చేయలేం. ఎందుకంటే మస్క్ ఈజ్ ఏ సెన్సేషన్, మస్క్ ఈజ్ ఏ సూపర్ హ్యూమన్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మస్క్ గురించిన ఎన్నో విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మస్క్ గురించిన మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. తప్పకుండా అవన్నీ మీ వరకు చేరేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.